H5 మీడియాకి స్వాగతం. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐటియుసి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే భూపేందర్ అన్నారు. రెబ్బెన మండల ఎంపీటీఓ కార్యాలయం సూపరింటెండెంట్ వాసుకు గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 6 నెలల నుంచి వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా రెబ్బెన మండలంలో సంవత్సర కాలం నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారమై అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 12,000 మంది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో మరి సుమారుగా 50,000 మంది కార్మికులు చాలని వేతనాలు తీసుకుంటూ తమ కుటుంబ పోషణ ఎంత కష్టమైనప్పటికీ కూడా గ్రామ పంచాయతీని పరిశుభ్ర ఉంచుతూ కానివ్వండి, గ్రామ పంచాయతీకి అవార్డులు రివార్డులు రావడం కానీ గ్రామ పంచాయతీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వీళ్ళకు సుమారుగా ఒక్కొక్క గ్రామ పంచాయతీల 13 నెలల నుంచి 10 నెలల నుంచి 6 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో వీళ్ళు అనేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతోని వీళ్ళ కుటుంబాలు పోషించడానికి అనేక ఇబ్బందులు గురవుతున్నారు. మరి నిన్న మేము రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టర్ వంటి సీతక్క గారిని ఏఐటి సత్రంలో కలవడం జరిగింది. మరి మినిస్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంటీ కానివ్వండి, లేకుంటే జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు, అలాగే మరి గతంలో సమ్మె చేసినప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమంలో సమ్మె చేసినప్పుడు 34 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు సమ్మె చేస్తే అధికారులు అప్పుడున్న ప్రభుత్వం అనేక దఫాలుగా చర్చలు జరిపి మేము ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్తే మేము సమ్మె విరమించడం జరిగింది. కానీ నేటికి ఆ యొక్క సమస్యలు ఎక్కడ ఇచ్చినా గొంగలినట్టు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించింది. ముఖ్యంగా మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ముఖ్యంగా మరి అలాగే వీళ్ళకు అంటే పనికి తగ్గ వేతనం కూడా చెల్లించాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ 51 జీవోని వెంటనే సవరించాలి. ఇట్లా మరి అనేక డిమాండ్లతో ఉన్నాయి. ముఖ్యంగా మరి కుమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో మరి కొన్ని గ్రామ పంచాయతీలలో 6 నెలలు 7 నెలలు ఒక్కొక్క గ్రామ పంచాయతీ 13 నెలల నుంచి సంవత్సరాల కాలం నుంచి జీతం కట్టకపోవడం వల్ల అనేక ఇబ్బంది ఉంది. మరి ఈరోజు కుమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గారికి గ్రామ పంచాయతీ వర్కర్స్ నేను ఏఐటి సదరంలో వినతి పత్రం ఇచ్చాం. ఇప్పటికైనా కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే మల్టీపర్పస్ గ్రామ పంచాయతీ కార్మికులు అయితే కారగోలు కానివ్వండి, లేకుంటే ఈ ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్లు, వివిధ రకాల సుమారుగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసినాం. లేని పక్షంలో ఏఐటి సదరంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.